హైదరాబాద్ బంజారాహిల్స్ లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది హెచ్ఎండీఏ. రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీకి ఆనుకుని ఉన్న 8 ఎకరాల 24 గుంట్ల భూమిని అమ్మకానికి పెట్టింది. ఎకరానికి 99 కోట్ల ప్రారంభ ధరగా నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లు ముందస్తుగా ఎకరానికి 5 కోట్ల చొప్పున ఈఎండీ చెల్లించాలని అన్నారు అధికారులు. ఈ నెల 19న ప్రీబిడ్ మీటింగ్, జూలై 2న ఈ ఆక్షన్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రైమ్ లొకేషన్ కావడంతో ఎకరాకు భారీగా ధర పలకబోతోంది. కోకాపేట్, రాయదుర్గం రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరొక సంచలనం నమోదు కాబోతున్నది. అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతం బంజారాహిల్స్లో ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు హెచ్ఎండీఏ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీ ఆనుకుని ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలాన్ని కూడా చూడొచ్చు. ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం. అటు ముఖ్యంగా రోడ్ నెంబర్ 12కు అతి సమీపంతో పాటుగా కూడా అత్యంత ధనవంతులు అలాగే ప్రముఖులు నివసించేటటువంటి ఈ యొక్క నివాసాల మధ్యలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి యొక్క ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ అమ్మేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్, మరొక వైపు ఏసీబీ ఆఫీస్కి అతి చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అటు ప్రైవేట్ వ్యక్తులతో పాటు ప్రభుత్వానికి మధ్య ఈ యొక్క స్థలం మాదంటే మాదంటూ కూడా కోర్టులో ఉన్నటువంటి అనేక వివాదాల కారణంగా కూడా ఈ స్థలం అంతా కూడా ఇలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో అటు హైకోర్టు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం 26 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక వివాదాస్పద స్థలంలో 8 ఎకరాల 24 గుంటలను ప్రైమరీగా ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ ఈ యొక్క 8 ఎకరాల 24 గుంటలను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కూడా అటు హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక ఆర్డర్స్తో వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలాన్నంతా కూడా ఆక్యుపై చేసుకుంటూ, అంటే పూర్తిగా సర్వే ఆధారంగా ఈ యొక్క స్థలాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఆ యొక్క స్థలం చుట్టూ ఐరన్ షీట్స్ ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క స్థలాన్ని హెచ్ఎండీఏ కూడా అప్పగిస్తూ ఈ స్థలాన్ని వేలం వేసేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ యొక్క స్థలాన్ని అమ్మేసేందుకు అటు హెచ్ఎండీఏ కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ యొక్క స్థలం చూడొచ్చు. ముఖ్యంగా అత్యంత ప్రముఖ స్థలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కొనుగోలు చేయడానికి అటు బిల్డర్లు అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఎక్కువ స్థాయిలో కూడా పోటీ పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం అంటే అటు ప్రభుత్వ సర్వే నెంబర్ 102/1 ఉన్నటువంటి ఒక స్థలాన్ని కూడా పూర్తిగా వేలం వేసేందుకు కూడా అటు హెచ్ఎండీఏ కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ నెల దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టెండర్లో పాల్గొనపోయేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అలాగే బిల్డర్స్ కూడా ఈ యొక్క వేలంలో పాల్గొనడానికి ముందు ఈ నెల 19వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని కూడా అటు హెచ్ఎండీఏ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క స్థల వేలంలో పాల్గొనేటువంటి బిల్డర్స్ ఎవరైనా కూడా ముందుగా ఈ యొక్క వేలంలో పాల్గొనడానికి ఒక్కొక్క ఎకరాకి 5 కోట్ల రూపాయలని అడ్వాన్స్గా కూడా నమోదు